హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసాను. కోకోనట్ లడ్డు అండి. ఈ లడ్డు తయారు చేసే విధానం చూసుకుందాం. ముందుగా దీనికి కావాల్సింది కొబ్బరి ముక్కలు, బెల్లం తురుము, నెయ్యి. మీకు నెయ్యి ఎక్కువగా కావాలంటే కూడా వాడుకోవచ్చు. సో ముందుగా కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. కోర్స్గా మిక్సీ పట్టేసుకుంటున్నాము. కావాలంటే మీరు సన్నగా తురుముకోవచ్చు. సో ఇది కోర్స్గా మిక్సీ పట్టేశాను. సో చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్నగా మెత్తగా ఉంటే సరిపోతుంది. నెయ్యిలో వేయించుకుంటాం కాబట్టి విడివిడిగా అయిపోతుంది. సో ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకునేసి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే ఇంకొక ½ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, నెయ్యి అనేది బాగా వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసుకోండి. నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. సో అప్పుడే కొబ్బరి అనేది బాగా పరపరాన అవుతుంది అనమాట. సో మనం ఇదంతా సిమ్లోనే చేసుకుంటాం. ఈ రెసిపీ మొత్తం సిమ్లోనే ఉంటుంది. సో చూడండి, ఇట్లాగానే మనం ప్రెస్ చేసుకుంటూ కొబ్బరిని ఇలా పొడి పొడిలాగేలాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇప్పుడు మనము ఆల్రెడీ తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బెల్లాన్ని మొత్తం కలిసేలాగా. సో మనం కలుపుతూ ఉండగానే ఇది బెల్లం అనేది కరగడం స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి, కరగడం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుతూ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఈ మిశ్రమం చాలా ఇలా మనం స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను, నాకు కావాలనిపించింది. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను లడ్డూలా చేస్తున్నాను. చూడండి, ఇంతేనండి. లడ్డూలాగా చేసుకుంటే కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. ఇది మొత్తం ఈ రెసిపీ మొత్తం 5 మినిట్స్లో అయిపోతుందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీ ఉండడం వల్ల మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఎటువంటి హంగామా ఆరుబాటాలు ఏమీ లేదు. సింపుల్గా చేసేయచ్చు. టేస్టీగా కూడా అంతా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఓకేనండి, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకండి. బాయ్ బాయ్.